సముద్రం అనే ఊరిలో ఊరి చివరన పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. అది అటువైపు వెళ్ళిన వాళ్ళందరినీ తినేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఇలా జరిగింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎవ్వరూ కనిపించడం లేదే. ఈ చుట్టుపక్కలకి ఎవరూ రావడం లేదు. మీరు రారా? చెప్తా, నేనే ఊరిలోకి వస్తా అంటూ అనుకుంటుంది. అయితే ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదు అనుకొని ఊరిలోకి వెళ్తుంది. ఊరి దగ్గరికి వచ్చింది. ఒక ఇంటి వైపు చూసింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి అక్కడ నుంచి ముందుకి వెనక్కి చూస్తూ ఉంది. కానీ ఎవరూ లేరు. రామయ్య, రాజమ్మ పొలంకి వెళ్ళారు. అయితే చాలా ఆలస్యం అవుతుంది అని ఇంటికి బయలుదేరదామని బయలుదేరారు. అలా నడుచుకుంటూ పొలం గట్టుల మీద నుంచి వెళ్తున్నారు. రాజన్న జాగ్రత్తలు చెప్తూ నువ్వు కొంచెం జాగ్రత్తగా రా అంటున్నాడు. అయితే వీళ్ళు అడవిలోకి వచ్చేశారు. భయంతో చుట్టుపక్కల చూస్తున్నారు. ఏంటి ఈరోజు ఎవరూ లేరు అనే సందేహం వాళ్ళకి కలుగుతుంది. కాసేపు రాజన్న రిలాక్స్ అయ్యాడు. రాజమ్మ, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? పద, మనం వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. రాజన్న పర్వాలేదు అని అంటున్నాడు. అయితే ఈలోపు మాంత్రికుడు ఒకడు వస్తున్నాడు. మీరిక్కడ ఎందుకు ఉన్నారు? ఈ ప్రదేశం చాలా చెడ్డది. ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి మాంత్రికుడు కూడా వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు చాలా భయంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈలోపు వాళ్ళే దెయ్యానికి ఎదురుపడ్డారు. ఇంకా కావాలి అంటే నెక్స్ట్ పార్ట్లో చూడండి.